హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గెస్ ఈ కంపెనీ వల్ల ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మంత్లీ మనకు 42,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదనమాట. అదేవిధంగా ఇది ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు క్లియర్ డెస్క్ ఎల్ఎల్సీ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి వెరీ రీసెంట్గా మనకు ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి వర్చువల్ అసిస్టెంట్ రియల్ ఎస్టేట్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచినా ఓకే అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి కాలేజ్ ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్లయితే గైస్ చాలా మంచి ప్యాకేజెస్ అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి కంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ అని చెప్పేసి అప్ టు 42,500 రూపీస్ పర్ మంత్ శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఇంకా ఎక్కువ శాలరీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా బెనిఫిట్స్ కనుక చూసుకుంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు మనకు బోనస్ అండ్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పెయిడ్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. గైస్ నేను మీకు ముందుగానే చెప్పాను కదా, ఇక నోటిఫికేషన్కి వన్స్ మీరు సెలెక్ట్ అంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇక కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మా ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే యాజ్ ఎ వర్చువల్ అసిస్టెంట్ రియల్ ఎస్టేట్గా మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే గెస్ మనకు న్యూ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి కదా సేల్స్కి. సో లైక్ హౌసెస్ కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, సైట్స్ కావచ్చు. సో ఇటువంటి న్యూ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో సో ఎవరైతే బయర్స్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి మీరు యొక్క న్యూ ప్రాపర్టీస్ హౌసెస్ని అయితే మీరు సో వాళ్ళకి చూపించాల్సి ఉంటుందన్నమాట. సో యొక్క న్యూ ప్రాపర్టీస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఆల్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ లైక్ ఫొటోస్ కావచ్చు, డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మీరైతే మీ దగ్గర ఉంచుకునేసి బయర్స్కి అయితే చూపించాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా యొక్క డాక్యుమెంట్స్ కావచ్చు, కాంట్రాక్ట్స్ లీజెస్కి సంబంధించి కావచ్చు, అదర్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ పేపర్ వర్క్ సంబంధించి మీరు సో డాక్యుమెంట్స్ని అయితే ప్రిపేర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీంతో పాటు కోఆర్డినేట్ ప్రాపర్టీ షోయింగ్ అండ్ ఓపెన్ హౌసెస్ ఇంక్లూడింగ్ మేనేజింగ్ అపాయింట్మెంట్స్ అండ్ కమ్యూనికేటింగ్ విత్ క్లయింట్స్ అండ్ పొటెన్షియల్ బయర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ నేను మీకు ముందుగానే చెప్పాను కదా, ఏవైతే ఓపెన్ హౌసెస్ ఉంటాయో సో ఇక హౌసెస్ వచ్చేసి ఎవరైతే బయర్స్ ఉంటారో సో వాళ్ళకైతే చూపించాల్సి ఉంటుందన్నమాట. మేనేజింగ్ అపాయింట్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా క్లయింట్స్తో అదేవిధంగా బయర్స్తో మీరు కమ్యూనికేట్ అవుతూ ఈ యొక్క రియల్ ఎస్టేట్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి అసిస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అండ్ బ్రోకర్స్ విత్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ సచ్ యాజ్ షెడ్యూలింగ్ అపాయింట్మెంట్స్, ఆర్గనైజింగ్ మీటింగ్స్ అండ్ మేనేజింగ్ క్యాలెండర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి యొక్క రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కావచ్చు, బ్రోకర్స్ దగ్గర ఏదైతే మీకు అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ని అసైన్ చేస్తుంటారో లైక్ సో ఇక అపాయింట్మెంట్స్కి సంబంధించి షెడ్యూల్ చేయడము, అదేవిధంగా ఆర్గనైజింగ్ మీటింగ్ సంబంధించి కావచ్చు, మేనేజింగ్ క్యాలెండర్కి సంబంధించి మీరు అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మేనేజ్ క్లయింట్ సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్స్ని అయితే మీరు యూజ్ చేస్తూ సో ఏదైతే మీరు క్లయింట్స్తో కమ్యూనికేట్ అయినప్పుడు డేటా ఉంటుందో సో ఇక్కడ డేటా అయితే మీరు ఎప్పటికప్పుడు రికార్డ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కండక్ట్ రీసెర్చ్ అండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్స్, ప్రాపర్టీస్ అండ్ కాంపిటీటర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి యొక్క మార్కెట్లో ఏవైతే ట్రెండ్స్లో ఉన్నాయో సో లైక్ ప్రాపర్టీస్ కావచ్చు, కాంపిటీటర్స్ వచ్చేసి మీరైతే రీసెర్చ్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా అసిస్ట్ విత్ ఫినాన్షియల్ టాస్క్ సచ్ యాజ్ ప్రాసెసింగ్ ఇన్వాయిసెస్, ట్రాకింగ్ ఎక్స్పెన్సెస్ అండ్
ప్రిపేరింగ్ ఫినాన్షియల్ రిపోర్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి యొక్క ఫినాన్షియల్ టాస్క్ సంబంధించి కూడా లైక్ ఇన్వాయిసెస్ సంబంధించి కావచ్చు, ట్రాకింగ్ ఎక్స్పెన్సెస్ సంబంధించి కావచ్చు, ప్రిపేరింగ్ ఫినాన్షియల్ రిపోర్ట్స్ సంబంధించి కావచ్చు మీరు అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రొవైడ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ టు ద రియల్ ఎస్టేట్ టీమ్ యాజ్ నీడెడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక రియల్ ఎస్టేట్ టీమ్స్కి ఏదైతే అవసరం ఉంటుందో సో అవసరమైన మేరకు మీరు అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్కర్స్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మీకైతే ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో దీంతో పాటు మీకు యొక్క NBA క్లియరెన్స్కి సంబంధించి కావచ్చు, పోలీస్ క్లియరెన్స్కి సంబంధించి కావచ్చు మీకు నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీంతో పాటు యొక్క హబ్ స్టాఫ్ కావచ్చు, టైం ట్రాకింగ్ అప్లికేషన్కి సంబంధించి వర్క్ చేయడానికి మీకు కంఫర్టబుల్ అనిపిస్తే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా సోషల్ మీడియా మేనేజ్మెంట్కి సంబంధించి లేదా మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఫోటో అండ్ వీడియో ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్, గ్రాఫిక్ డిజైన్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. ప్రొఫిషియన్స్గా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి, బోత్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ దీంతో పాటు కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్కి సంబంధించి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించి, గూగుల్ వర్క్ స్పేస్కి సంబంధించి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాటర్ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా గైస్ మీరు యొక్క వర్క్ చేయాలంటే మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కంప్యూటర్ ల్యాప్టాప్ విత్ యాక్సెస్ టు ది ఇంటర్నెట్ మినిమం స్పీడ్ 20 Mbps అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర వర్క్ చేయడానికి ఓన్ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ అయితే ఉండాలి, అదేవిధంగా గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు ట్రాన్సాక్షన్ కోఆర్డినేషన్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్లస్ పాయింట్ అయితే అవుతుంది, బట్ మ్యాండేటరీ అయితే కాదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టు మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అదే వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకుంటే గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ క్విక్ అప్లై అని ఉంది కదా, సో ఇక క్విక్ అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క ఫస్ట్ టైం అదేవిధంగా లాస్ట్ టైం ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ వచ్చేసి PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయండి, 100% అప్లోడ్ అవుతుంది అనమాట. సో డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేసేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకునేసి సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా గుడ్ జాబ్ అని చెప్పేసి యువర్ అప్లికేషన్ వాస్ సెండ్ టు క్లియర్ డెస్క్ అని చెప్పేసి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టు బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మాకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.